సింగుపురం గ్రామంలో బాదం పాలు తాగి పలువురు గ్రామస్తులకు అస్వస్థతకు గురైన విషయం కలకలం రేపింది. కాగా గ్రామంలో గత 2 రోజులుగా కొండమ్మ తల్లి జాతర ఉత్సవాలు జరుగుతున్న నేపథ్యంలో ఆ జాతరకు వెళ్లిన గ్రామస్తులు అక్కడ విక్రయించిన బాదం పాలను సేవించడంతో తీవ్ర అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది. సుమారు 30 మంది వాంతులు విరోచనాలతో బాధపడుతూ స్థానిక పీహెచ్సీతో పాటు స్థానిక ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ప్రజలెవరూ ఆందోళన చెందనవసరం లేదని, అస్వస్థతకు గురైన వారందరికీ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారని చెప్పారు. కొంచెం లోపలికి వెళ్ళి దొరికిందని తాగాను. వాళ్ళు ఎలా సరే అవదలే చూసుకుంటా పోలే ఏట అవదు నువ్వు నువ్వు తాగినావు అక్కడే ట్రాన్స్ఫార్మర్ దగ్గరే ఒక బండి ఉంది. రాత్రి 10 రూపాయలు 30 20 చేసి 10 కూడా చేసేటండి. బాగుంటారు ఉన్నాయమ్మా, కిటికీలు తీయొచ్చు కదా, తీసారు ఇవి తీస్తే ఎవడ వసంత రెడ్డి డబ్బులను మొత్తం అందరూ అయిపోయింది పని. వాంతులేనమ్మా, వాంతులు వేసినా బాదం తాగవా? బాదం మిల్క్ తాగిన వేడుగురు ఎన్ని తాగారు? ఇంటి అందరూ తాగారా? ఇంటి అందరం తాగిన 7 బాదం తాగావా? 7గురున్నా? ఎన్ని విరోచనలు అయ్యాయి? విరోచనలు ఎన్ని వాంతులు అయ్యాయి? బాదం మిల్కేనా? ఎన్ని బాదం తాగావు? ఒకటే విరోచనలు? హాస్పిటల్లో జనాలు ఖాళీ లేరు, మంచాలు కూడా ఖాళీ లేవు. సింగిపురంలో నిన్న బాదం మిల్క్ తాగి జనాలు అందరూ హాస్పిటల్ పాలయ్యారు. అందరు కూడా వాంతులు విరోచనాలు. అంటే ఒకరి దగ్గర తీసుకోవాలి మొత్తం 4-5 కలిసి దొరికాడా? ఇప్పుడు ఇంకెక్కడెక్కడ అమ్మేస్తాండి ఈ పాలు. ఇప్పుడు అది మాకు పట్టుకుంది టెన్షన్. ఇప్పుడు కలెక్టర్ గారికి జిల్లా చెప్పాడు.
కలెక్టర్ గారు చెప్పారు ఈ మాట. పెట్టిరా అందరికీ నమస్కారం. నిన్న శ్రీ కొండమ్మ తల్లి ఉమాటకేశ్వర స్వామి జాతర మహోత్సవాల సందర్భంగా నిన్న ఒక బాదం మిల్క్ బండి ఏదైతే ఉందో ఆ బాదం పాలు కొంతమంది తాగి అస్వస్థకు గురయ్యారు. వారందరికీ వెంటనే సింగపురం పిహెచ్సిలో ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది. అందరూ యువకులు, యువకులే ఉన్నారు ఎక్కువ మంది. సో ఎవరైతే ఆ మిల్క్ తాగారో వాళ్ళకి డిసెంట్రీ మాదిరిగా వామిటింగ్స్, సెన్సేషన్ వామిటింగ్స్ అవ్వడం, కొంచెం లూజ్ మోషన్స్ అయ్యాయి. వెంటనే హెల్త్ డిపార్ట్మెంటు అప్రమత్తమయ్యి వారందరికీ అదుపులోకి తీసుకొని ఇంట్లో ఉన్న వాళ్ళకి కూడా తీసుకొచ్చి ట్రీట్మెంట్ ఇచ్చి పంపించడం జరిగింది. ఇప్పుడు ఒక 8 మంది ఉన్నారు. ఆ 8 మంది కూడా బాగానే ఉన్నారు. అందరూ సరదా శుభ్రంగా ఉన్నారు. వారికి కూడా ఒక గంట లేకపోతే రేపు మార్నింగ్ పంపించేస్తాం. ఎటువంటి ఇబ్బంది లేదు. సో ఇది కేవలం ఫుడ్ పాయిజనింగ్ వల్లే జరిగింది, కానీ ఎటువంటి ఇతరత్ర ఇది లేదు. ఎవరైనా ఎటువంటి గందరగోళం సృష్టించి తప్పుడు ప్రచారాలు చేస్తే వాళ్ళపైన కఠినమైన చర్యలు ఉంటాయి. అథెంటికేటెడ్గా పిహెచ్సి సెంటర్లో మాత్రమే సెలైన్స్ కానీ ఏమైనా తీసుకోవాల్సి ఉంటుంది. ఇంకెక్కడైనా ఎవరైనా అనాథరైజ్లు చేసి లేనిపోని ఫేక్ మెసేజ్లు పంపించి ఫేక్ వీడియోలు పంపిస్తే కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. అందరికి కూడా ప్రజలందరూ ఎటువంటి ఇబ్బంది పడొద్దు. ఎక్కడికక్కడే వైద్య సిబ్బంది పూర్తి అప్రమత్తం ఉన్నాం. జిల్లా కలెక్టర్ గారు కూడా రావడం జరిగింది. వచ్చి ఆయన కూడా చూశారు. డిఎం అండ్ హెచ్ఓ గారు చూశారు. వైద్య సిబ్బంది, డాక్టర్స్ అందరూ ఇక్కడే ఉన్నారు. ఏఎన్ఎంస్ అందరూ ఈ విలేజ్లో ఉన్నారు. ఓన్లీ మామిడి వలస పక్క గ్రామం, ఆ చివరి ఆయన అమ్మాడు కనుక ఆ గ్రామంలో ఒక 14 మంది 15 మంది పేషెంట్స్ వచ్చారు. సింగపురంలో ఒక 14-15 మంది పేషెంట్స్ వచ్చారు. ఇంకా మిగతా ఎవరికి ఎటువంటి ప్రాబ్లం రాలేదు. అందరూ బాగానే ఉన్నారు. ఇది డయేరియా కాదు, వాటర్ కంటామినేషన్ కాదు. లేనిపోని సృష్టిస్తే ఎవడైనా తప్పుడు వార్తలు ప్రచారం చేస్తే వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఒకసారి మోసపోయాం, మళ్ళీ మోసపోవడం జరగదు. అదే హెచ్చరిక మాత్రం జారీ చేస్తున్నాం. సీరియస్గా యాక్షన్ తీసుకుంటామని తెలియజేస్తాం. నమస్కారం.